ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి పరిచే విధంగా కృషి చేశారని కర్నూలు జిల్లా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏఎండి ఇంతియాజ్ తెలిపారు. సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా మైనారిటీలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం జగన్ అయితే రిజర్వేషన్లను రద్దు చేసే దిశగా కూటమి కుట్రలు పన్నుతుందని ఆయన మండిపడ్డారు. పెత్తందారులను అభివృద్ధి చెందాలనే ధ్యేయంగా టీడీపీ పరిపాలిస్తుందంటే సీఎం జగన్ మాత్రం సామాన్య ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారని ఇంతియాజ్ తెలిపారు. కర్నూలు జిల్లా 6వ వార్డు కార్పొరేటర్ నీలోఫర్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులతో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరు అందరూ కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఇటువైపు చూస్తే జగనన్న ప్రభుత్వము అందరికీ మంచి చేయాలని, ఆదర్శవంతమైన పాలనను అందించాలని, అందరికీ మైనారిటీలకు సంక్షేమము, మైనారిటీలకు సంరక్షణ కల్పించే ప్రభుత్వము మరి ఈ మనకు జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. మరి ఈరోజు అటువైపు చూస్తే పేదవాళ్ళకు కాదని పెత్తందారులకు మనకు వారికి బాగు చేయాలనే మనకు ప్రతిపక్షం ఉంది. మరి ఆ ప్రతిపక్షం ఈరోజు టీడీపీ బీజేపీతోనూ జనసేనతోనూ కూటమితో ముందుకు వెళ్తూ ఉంది. వారు రాగానే పదవికి రాగానే ముందుగా ఫస్ట్ చేసేది 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మైనారిటీస్. ఈరోజు మైనారిటీస్ యొక్క ఆర్థిక పరిస్థితి, సామాజిక పరిస్థితి చాలా మనకు దారుణంగా ఉంది. వారికి 4% రిజర్వేషన్ ఎంతో అవసరము. మరి 4% రిజర్వేషన్ తీసేస్తే ఎంతోమందికి అన్యాయం జరుగుతుంది మైనారిటీస్కి. దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఈరోజు మళ్ళీ జగనన్నే రావాలి, మళ్ళీ జగనన్న వస్తేనే అందరికీ బాగుంటుంది ఎందుకంటే జగనన్న పాలన కులాలు మతాలు అలా కాకుండా అందరికీ ఒకటే న్యాయం, ఒకటే ఎక్కడ వివక్ష లేకుండా ఆయన అందరికీ అందరికీ అందజేస్తున్నారు సంక్షేమ ఫలాలు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ జగనే రావాలని ఇక్కడ అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి నేను అనుకోవడము మనకు 175/175 తప్పకుండా గెలుస్తామని ధీమా ఉంది. మరి ప్రజలందరూ కూడా కర్నూలులో ముచ్చటగా మూడోసారి వైసీపీని గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వంలో అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకే సాధ్యమైంది. ఈరోజు ప్రజలందరూ ప్రతి బడుగు బలహీన వర్గాల నుంచి చెందిన ప్రతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంని మళ్ళీ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టినారో ఖచ్చితంగా 175కి 175 మన ప్రభుత్వంలో ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా మన కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచిన వ్యక్తి మన ఏఎండి ఇంతియాజ్ గారికి ఖచ్చితంగా ప్రజలు మంచి స్పందన లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలుస్తారు. మన ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్ సిస్టమ్ కానీ, సచివాలయం సిబ్బంది కానీ ప్రజలకు ఎంతో ఉందాయంగా పనిచేస్తుంది. ఈ ప్రభుత్వంకి మళ్ళీ ఇదే